ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అది క్రాష్ అవ్వడం ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంది. ఇట్లా ఇంజిన్లో ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది, బట్ దానికి క్లియరెన్స్ ఇచ్చారు. సో అందుకే 110కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 140కి స్టార్ట్ అయింది అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలా అవ్వకూడదు కాల్ కెప్టెన్ మీదే ఉంటుంది. ఓకే, అది కంప్లీట్లీ ఇట్స్ బై ద రూల్స్. డీజీసీఏ కానీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానీ కెప్టెన్ ఏది చెప్తే అదే ఫైనల్. దాని ఇప్పుడు ఏదైతే మీరు బ్లాక్ బాక్స్ అని చెప్పారు కదా, సో అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, దానివల్ల అది ఎప్పుడు యూజ్ చేస్తారు? సో బ్లాక్ బాక్స్ అనేది బేసిక్లీ దాంట్లో రెండు కంపోనెంట్స్ ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఒకటి, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఒకటి, CVDR అంటారు. ఈ రెండు కంప్రైజ్ చేసిన మెషిన్ బ్లాక్ బాక్స్. బికాజ్ ఫ్లైట్ డ్యూరేషన్ చాలా తక్కువ ఇక్కడ, 40 సెకండ్స్లో మొత్తం అయిపోయింది. సో 40 సెకండ్స్లో మనకు దొరికిన డేటాతో మనం కంక్లూడ్ చేయొచ్చా అంటే ఏరోప్లేన్ డ్రాగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఇంకా కంప్లీట్ ఒక క్రిటికల్ యాంగిల్కి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళలేదన్నమాట. అలాంటప్పుడు ఏరోప్లేన్ సింక్ అవుతుంది కంప్లీట్లీ. సో దేర్ సంథింగ్ వెంట్ రాంగ్, వేర్ ద ల్యాండింగ్ గేర్ వాస్ టు బి రిట్రాక్టెడ్ విచ్ ఇట్ డింట్. అలాంటి టైంలో రిట్రాక్ట్ అవ్వలేదు. సో పైలట్ ఎలా అంటే మీరు చెప్పినట్టు సబర్వాల్ గారి he has a very good experience with 1200. But if you see the first officer and 1000 hours experience. Yes. Global ga standards తీసుకుంటే apart from India, అండ్ ఏదో ఒక తప్పు వల్లనో ఏదో చిన్న పొరపాటు వల్లనో జరిగిన ఇన్సిడెంట్ కాదు. సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ కంటిన్యూస్గా జరిగితేనే ఒక పెద్ద యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా జరుగుతుంది. ఈ ఫ్లైట్ అనేది వాజ్ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు లండన్. ఎప్పుడైతే మనకి వార్ అనేది స్టార్ట్ అయిందో వేర్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ షట్ డౌన్ అయింది. సో ఫర్ ఫ్యూయల్ బేసిస్ దీన్ని రీరౌట్ చేసుకొని అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యి నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శాన్వి. జూన్ 12 ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. 240కి పైగా ప్రయాణికులు ఎన్నో ఆశలతో వాళ్ళ కుటుంబాలతో కలిసి ఉద్యోగరీత్యా వెకేషన్ కోసం అంటూ అహ్మదాబాద్ నుంచి లండన్కి అయితే వెళ్ళే ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటి అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అది క్రాష్ అవ్వడం ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంది. మరి అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఆ క్రాష్కి అవ్వడానికి గల కారణాలు ఏంటి అయి ఉండొచ్చు అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు పైలట్ మోహిత్ గారు ఉన్నారు. మరి ఈయనకి USA అలాగే మన ఇండియాలో కూడా ఫ్లై చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మోహిత్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ జర్నీ ఏంటి అని అంటే ఫ్లైట్ జర్నీ అని చెప్తూ గుండెల మీద చేసుకొని చెప్తారు. కానీ అలాంటిది ఇప్పుడు ఏంటి అని అంటే కొన్ని వందల మంది జీవితాలను అయితే బలి తీసుకుందని చెప్పొచ్చు. సో అసలు ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి అనుకోవచ్చు? నీ ఎక్స్పీరియన్స్ లో ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెండ్ అక్కడ అనేది చాలా బాధాకరం అండి. అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ తర్వాతే క్రాష్ అయిపోయి 241 మెంబర్స్ ఇన్ ఫ్లైట్. మన గ్రౌండ్ మీద ఇంకా నెంబర్స్ తెలియదు మనకు సర్టెన్గా. అలా జరగడం అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో డీప్ కండోలెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఆర్ ఎండ్ అండ్ విల్ ప్రే ఫర్ దేర్ సోల్స్. కానీ ఇప్పుడు ఇక్కడ టేక్ ఆఫ్ అయ్యి యాజ్ యూ సీ ద పాయింట్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా ఫ్లైట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ ఫ్లైట్ యాక్చువల్లీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ఆల్రెడీ ఒక సెక్టర్ ఫ్లై చేసింది అవును అప్పటికి. సో కానీ ఇలా అవ్వడము, అది ఏ ఎర్రర్ ఫాల్ట్ అనేది స్టిల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. యాజ్ ఫార్ యాజ్ వి నో మనకి బ్లాక్ బాక్స్ అనేది కూడా నిన్నే దొరికినట్టుంది. సో దాని గురించి ఇంకా తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరగాలి దాని గురించి. బట్ మనం యాజ్ ఎ ప్రైమ్ ఆఫ్ ఏసీ ఏం జరిగిందని జస్ట్ ఎస్టిమేట్ చేయొచ్చు అంతే. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఏంటంటే చాలా బర్డ్స్ ఉంటాయి. సో ఆ బర్డ్స్ వల్ల కూడా జరుగుండొచ్చు అంటున్నారు. అట్లా ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా? అంటే వచ్చిన 2-3 వీడియోస్ క్లియర్ గా చూస్తే ఎక్కడైనా మనకి బర్డ్ స్ట్రైక్ ఛాన్సెస్ తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది. సో యూజువల్లీ ఇక్కడ ఏమైతుందంటే ఏటీసీ అనేది మనకు వెదర్ రిపోర్ట్ ఇస్తుంది. ఎయిర్పోర్ట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ విండ్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, విండ్స్ డైరెక్షన్స్ ఎలా ఉంది, ఏ రన్వే యూస్ చేస్తున్నాం, చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఏమైనా స్మోక్ ఉన్నా, ఫైర్ క్రాకర్స్ ఉన్నా, లేదా కైట్స్ ఎగరేస్తున్నా కూడా పైలట్ విల్ బి ఇంటిమేటెడ్. కానీ ఇక్కడ యూజువల్లీ బర్డ్స్ ఉన్నప్పుడు బర్డ్స్ ఇన్ ద విసినిటీ అని మీటార్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. బట్ ఎక్కడ కూడా మీటార్ హిస్టరీలో విసినిటీలో బర్డ్స్ ఉన్నట్టు కానీ అలా ఎటు లేదు. ఇన్ కేస్ బర్డ్ స్ట్రైక్ జరిగినా
ఫ్రమ్ ద వీడియోస్ ఎట్లా కనిపిస్తుంది అంటే అది స్మోక్ గానీ ఫైర్ గానీ ఏదో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. బట్ యాజ్ ఇట్ లుక్స్ బర్డ్ స్ట్రైక్ అయ్యే ఛాన్స్ తక్కువే ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ అలాగే ఏంటి అనంటే, ఇప్పుడు మీరేదైతే చెప్పారో లైక్ ఢిల్లీ టు అహ్మదాబాద్ ట్రావెల్ చేసి వచ్చింది. అంటే కంటిన్యూస్‌గా ఒక 4-5 డేస్ ట్రావెల్ చేయడం, నో మెయింటెనెన్స్, దీనివల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చింది అని అంటూ చెప్తున్నారు. అట్లా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది కంప్లీట్‌లీ ఎయిర్‌క్రాఫ్ట్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏ ఎయిర్‌క్రాఫ్ట్ టైప్ అయితే మాట్లాడుతున్నాం, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సారీ. సో అది వెరీ లాంగ్ రేంజ్, లాంగ్ హాల్ ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ హవర్స్ టుగెదర్ కంటిన్యూస్‌గా నడుస్తుంటుంది. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, బట్ వేరే కంట్రీస్‌లో కూడా కంటిన్యూస్‌గా కొన్ని గంటల తరబడి ఫ్లై చేసే కెపాసిటీ దానికుంది. సో కంటిన్యూస్‌గా ఫ్లై చేయడం వల్ల మెయింటెనెన్స్ జరిగే ఇష్యూస్ అట్లా ఏమి ఉండదు. ఓకే. ఓకే. అండ్ బిఫోర్ ఎవ్రీ ఫ్లైట్ ఏందంటే మెయింటెనెన్స్ చెక్స్ జరుగుతాయి. పైలట్ చెక్ చేస్తారు. అన్నీ క్లియర్ అయితేనే ఎయిర్‌క్రాఫ్ట్ విల్ బి క్లియర్ టు టేక్ ఆఫ్. సో ఐ డోంట్ థింక్ సో దట్ వుడ్ హావ్ బీన్ అన్ ఇష్యూ. బట్ డీప్ డౌన్ ఆ ఎయిర్‌క్రాఫ్ట్ హిస్టరీకెళ్తే లాస్ట్ మెయింటెనెన్స్ ఎప్పుడు జరిగిందనేది ఐ డోంట్ థింక్ సో పబ్లిక్ అవైలబుల్‌గా ఉంటుందని నేను అనుకోను. యాజ్ యూ సైడ్ మొత్తం అన్ని టెస్టులు చేస్తారని చెప్పారు కదా! లైక్ ఎవరైతే పైలట్ ఉన్నారో సుమిత్ గారు, ఆయన ఏంటి అనంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందే ఇట్లా ఇంజిన్‌లో ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది. బట్ దానికి క్లియరెన్స్ ఇచ్చారు. సో అందుకే 1:10కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 1:40కి స్టార్ట్ అయింది అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? సో అల్టిమేట్‌గా ఇక్కడ కాక్‌పిట్‌లో ఏం జరుగుతుందనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏందంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలా అవ్వకూడదా అనే కాల్ కెప్టెన్ మీదే ఉంటుంది. ఓకే. అది కంప్లీట్‌లీ ఇట్స్ బై ద రూల్స్ డీజీసీఏ గానీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానీ కెప్టెన్ ఏది చెప్తే అదే ఫైనల్. ఒక ఎయిర్‌క్రాఫ్ట్ సేఫ్‌గా లేదు అని కెప్టెన్‌కి అనిపించి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కాకూడదంటే కెప్టెన్ హాస్ ఎవ్రీ అథారిటీ అన్నమాట. ఓకే. సో దాన్ని కానీయకుండా చేస్తారు. బట్ కెప్టెన్ కూడా సేఫ్‌గా ఫీల్ అవ్వకుండా ఉంటే అంత లాంగ్ ఫ్లైట్ ఐ డోంట్ థింక్ సో అది ఛాన్స్ ఉండే లైక్ ఈవెన్ మైనర్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే కెప్టెన్ ఫెల్ట్ సేఫ్. సో టేక్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో కెప్టెన్ అగెయిన్స్ట్‌గా జరిగిందని నేనైతే అనుకోను. ఓకే. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు బ్లాక్ బాక్స్ అని చెప్పారు కదా! సో అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? దానివల్ల అది ఎప్పుడు యూజ్ చేస్తారు లైక్? సో బ్లాక్ బాక్స్ అనేది బేసిక్‌లీ కం దాంట్లో 2 కంపోనెంట్స్ ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఒకటి, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ అని ఒకటి. సీవీడీఆర్ అంటారు. ఓకే. ఈ 2 కంప్రైజ్ చేసిన మెషిన్ బ్లాక్ బాక్స్. అంటే మనం దాన్ని కామన్‌గా బ్లాక్ బాక్స్ అని పిలుస్తాం కానీ దాని కలర్ ఆరెంజ్ కలర్‌లో లైక్ నియాన్ ఆరెంజ్‌లో ఉంటుంది. ఓకే. సో ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్. టెయిల్‌లో ఉంటుంది అది. దాంట్లో ఫ్లైట్‌లో జరిగే వాయిస్ రికార్డింగ్ గానీ, కాక్‌పిట్‌లో జరిగే వాయిస్ రికార్డింగ్, పైలట్స్ మధ్య కమ్యూనికేషన్, ఆ ఫ్లైట్ డేటా ఏ టేక్ ఆఫ్ ఏ సెట్టింగ్స్‌లో ఉంది, ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, ఎప్పుడు అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఓకే. సో దాన్నే బ్లాక్ బాక్స్ అంటారు. అండ్ అది ఫైర్ గానీ, వాటర్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ సచ్ హెవీ క్రాషెస్ అయినా కూడా మనకి దాంట్లో నుంచి డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే. అంటే మనకి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ అండ్ అలాగే ఏదైతే బ్లాక్ బాక్స్ ఉందో దీని ద్వారా మనకి అసలు ఏం జరిగింది? ఫ్లైట్ అసలు ఎందుకు క్రాష్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చా? ఛాన్సెస్ హై. వెరీ హై ఛాన్సెస్. ఛాన్సెస్ ఒక 60-70% ఉందని చెప్పగలను నేను. బికాజ్ ఫ్లైట్ డ్యూరేషన్ చాలా తక్కువ ఇక్కడ. ఓకే. 40 సెకండ్స్‌లో మొత్తం అయిపోయింది. సో 40 సెకండ్స్‌లో మనకు దొరికిన డేటాతో మనం కంక్లూడ్ చేయొచ్చా అంటే అగైన్ అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ పైలట్స్ మధ్య కన్వర్జేషన్ బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం జరుగుతుందంటే యూజువల్లీ పైలట్ అనేవాళ్ళు చాలా అటెంటివ్‌గా ఉంటారు. కమ్యూనికేషన్ వెరీ మినిమమ్‌గా ఉంటుంది. స్టెరైల్ కాక్‌పిట్ అంటారు. సో టేక్ ఆఫ్ అప్పుడు గానీ, ల్యాండింగ్ అప్పుడు గానీ ఎప్పుడైనా సరే అండ్ క్రిటికల్ ఫేజెస్ ఆఫ్ ద ఫ్లైట్‌లో స్టెరైల్‌గా కాక్‌పిట్ మెయింటైన్ చేసి కమ్యూనికేషన్ బిట్వీన్ పైలట్ అండ్ కో పైలట్ చాలా తక్కువ ఉంటదన్నమాట. ఓకే. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మహా అయితే ఒక 2 సెంటెన్సెస్ ఉండొచ్చు. ఓకే. బట్ వి డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ అనేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫ్లైట్ ఏదైతే క్రాష్ అయ్యే 30 సెకండ్స్ ముందు మేడే అని చెప్తూ పైలట్ చెప్పడం జరిగింది అని అన్నారు. సో ఈ మేడే కాల్ ఏంటి అసలు? మేడే కాల్ అనేది యాక్చువల్లీ ఫ్రెంచ్ వర్డ్ మేడే అనే ఒక దాని నుంచి రిఫర్ చేసుకుంటాము. ఓకే. మేడే అనేది ఒక డిస్ట్రెస్ కాల్ అంటారనమాట దాన్ని. డిస్ట్రెస్ అంటే ఇది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అంటే లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే దాన్ని మేడే అంటారు. ఓకే. యూజువలీ స్పెక్యులేట్ ఏమైతుందంటే మేడే అనగానే సమ్వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ దమ్ అనే ఒక పాయింట్‌లో ఉంటాం. మేడే అనేది వీఆర్ అండర్ డిస్ట్రెస్, వి నీడ్ హెల్ప్ అనేది. ఆ హెల్ప్ ఏ విధంగా వస్తుందో అనేది డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్. సో ఇప్పుడు ఇంజిన్‌లో ఫైర్ వచ్చినా, లేకపోతే క్యాబిన్‌లో ఫైర్ వచ్చినా సరే ఇలాంటప్పుడు మేడే కాల్ చేస్తారు. ఇన్ సచ్ కేస్ ఇప్పుడు 2 ఇంజిన్స్‌లో పవర్ లేకపోవడం వల్ల జరిగిందని అంటున్నారు కాబట్టి అలాంటప్పుడు కూడా మేడే అనేది డిక్లేర్ చేశారు. బట్ ఎవరైనా రియాక్ట్ అవ్వడం చాలా తక్కువ టైం ఉండే అక్కడ. వితిన్ 30 సెకండ్స్‌లో అంటే ఆ మేడే డిక్లేర్ చేసినప్పుడు స్టిల్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పైలట్ టు మేక్ ష్యూర్ హి ఈస్ అట్‌లీస్ట్ సేఫ్
ఫర్ సమ్వన్ టు హెల్ప్ హిమ్. అంటే ఎవరైనా వేరే వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్నా సరే మనం వాళ్ళకి అనుకూలంగా సిచ్యువేషన్ క్రియేట్ చేయగలగాలి యాజ్ కెప్టెన్ గా. ఎస్ ఎస్. అంటే ఏదైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో విత్ ఇన్ 1 మినిట్ లోనే మేడేన్ అయితే కాల్ చేశారు. అంటే ఎందుకు అంత ఎర్లీగా ఏమై ఉండొచ్చు? సో ఇక్కడ బేసిక్లీ ఏంటంటే ఏం జరిగింది అనేది మనం స్పెక్యులేట్ అవుతున్నాయి. అండ్ మనం కొన్ని సినారియోస్ తీసుకుంటే మీరు చెప్పినట్టే బర్డ్ స్ట్రైక్ ఒక ఛాన్స్ ఉంది. లేదా అన్యూజువల్ గా గస్ట్ ఆఫ్ విండ్, ఏదన్నా విండ్ డైరెక్షన్ చేంజ్ అయినా, బట్ అది కూడా చాలా అన్లైక్లీ. ఆ వెదర్ చూస్తే చాలా క్లియర్గా ఉంది. విండ్స్ ఆర్ ఆల్మోస్ట్ 8 knots అంటే చాలా కామ్ ఉన్నట్టు. క్లియర్ టేక్ ఆఫ్, క్లీన్ టేక్ ఆఫ్ అయింది. దాని ముందు కూడా ఏ హెవీ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళలేదు ఆ రన్వే మీద. సో ట్రాఫిక్ కంజెషన్ అనేది కూడా ఎక్కువ ఛాన్స్ లేదు. ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనేది బేసిక్లీ ఇక్కడ లిఫ్ట్ అనేది దొరకలేదు. ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక లిఫ్ట్ దొరక్క ఇంకా కంప్లీట్లీ సింక్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్ ని పవర్ ఆన్ స్టాల్ అంటారు. సో వెన్ ఇంజిన్ లో ఫుల్ పవర్ ఉన్నప్పుడు కానీ క్లైంబ్ కాలేకపోతుంటే డ్రాగ్ ఎక్కువ ఉండి ఏరోప్లేన్ డ్రాగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఇంకా కంప్లీట్ ఒక క్రిటికల్ యాంగిల్కి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళలేదు అనమాట. అలాంటప్పుడు ఏరోప్లేన్ సింక్ అవుతుంది కంప్లీట్లీ. సో ఇలాంటి పవర్ ఆన్ స్టాల్ అనే సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లాస్ట్ ఇట్స్ కంట్రోల్ కంప్లీట్లీ అండ్ క్రాష్ అయినట్టు అర్థమవుతుంది. ఓకే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఎవరైతే మనకి ప్రయాణికులు కానీ ఫ్లైట్ లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ డెడ్ అయితే చనిపోయారు. కాకపోతే ఒక్క పర్సన్ 11 years ఉన్న పర్సన్ అయితే సేఫ్ గా బయటికి రావడం జరిగింది కొన్ని ఇంజురీస్ తో అనమాట. సో తను చెప్తుంది ఏంటి అంటే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవ్వడం, నా సీట్ తో సహా నేను వచ్చేసాను అని చెప్తున్నాడు. అసలు ఏంటి అక్కడ ఏం ఉండొచ్చు? రెండు జరిగి ఉండొచ్చు. ఏంటంటే నా ప్రకారం ఇప్పుడు ఐఎమ్ గెస్సింగ్ ఏ ప్యాసింజర్ కూడా మేము క్రాష్ అవ్వబోతున్నామనే ఐడియా అయితే లేదు. సో ఇట్ ఆల్ హ్యాపెన్ విత్ ఇన్ సెకండ్స్. అండ్ అలాంటి టైంలో కమ్యూనికేషన్ ఉండదు. బయట చూస్తున్నా కూడా మనకు అర్థం కాదు. యూజువల్ టేక్ ఆఫ్ లో ఉన్నప్పుడు చాలా గ్రౌండ్ చాలా దగ్గరలో ఉంటాం కాబట్టి ఇంకా క్రాష్ జరగబోతున్న సిచ్యువేషన్ లేదు. ఈ ప్యాసింజర్ కూడా ఐ థింక్ సో అలా ఏం అయి ఉండదు. క్రాష్ అయిన తర్వాత మేబీ కొన్ని ఇంపాక్ట్ వల్ల ఎమర్జెన్సీ డోర్ బ్రేక్ అయ్యింది. దాని తర్వాత అక్కడ నుంచి జంప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఆయన నోట్స్ లో కూడా అయితే ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చా అని చెప్పాడు. నాకు పర్సనల్ ఏం ఫీలింగ్ అంటే ఆ ప్యాసింజర్ మోస్ట్లీ ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఆ సిచ్యువేషన్ సీట్ బెల్ట్ తీసి జంప్ చేయాలనే అవేర్నెస్ ఉండదు పానిక్ సిచ్యువేషన్ లో. సో ఐ గెస్ మోస్ట్లీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండొచ్చు కాబట్టి జంప్ చేయగలగాడేమో అనుకుంటున్నాను. అది కూడా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్, ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్నట్టు. అంటే జనరల్ గా ఎప్పుడైనా ఇట్లాంటి క్రాషెస్ అయ్యేటప్పుడు ఎమర్జెన్సీ డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయా? లేదన్న, ఎమర్జెన్సీ డోర్ ఆటోమేటిక్ ఏం ఓపెన్ కావు. విత్ హెల్ప్ ఆఫ్ క్రూ అండ్ అదర్ ప్యాసింజర్స్ ఎమర్జెన్సీ డోర్ అనేది ఓపెన్ చేయబడుతుంది. ఓకే. మరి ఈ క్రాష్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ మీద అసలు ఎవరు ఏ అథారిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు? సో ఇది బేసిక్లీ మొత్తం ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ నుంచి డౌన్ టు పైలట్ వరకు అందరినీ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఏ అథారిటీస్ ఇన్వాల్వ్ అయ్యంటే ఇప్పుడు ఇక్కడ 3 countries మేజర్లీ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి ఇండియన్ డీజీసీ జరిగింది, ఇండియన్ రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ జరిగిందేమో ఇండియాలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఆపరేటెడ్ బై ఎయిర్ ఇండియా కాబట్టి మేజర్ రోల్ అనేది డీజీసీఐ ప్లే చేస్తుంది ఇక్కడ. విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ హూ ఇస్ బోయింగ్. బోయింగ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. ఇట్స్ సిన్స్ లాంగ్ టైమ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇండియాకి సప్లై చేస్తుంది. అండ్ ఎయిర్ ఇండియా ఇస్ బిగ్గెస్ట్ క్లయింట్ ఫర్ బోయింగ్, ఎస్పెషలీ 787 డ్రీమ్ లైనర్స్ కి. అలాంటప్పుడు బోయింగ్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంది వాళ్ళ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ డీజీసీ ఒకటి ఇన్వాల్వ్ చేస్తుంది. అండ్ మన డీజీసీకి పైగా ఇంకొక ఆర్గనైజేషన్ దట్స్ కాల్డ్ ఐకాఓ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కొంతమంది వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ ద ఫెటాలిటీస్ రేట్. అంటే 240 members దాకా చనిపోయారు మేజర్ యాక్సిడెంట్ కాబట్టి. ఈ ముగ్గురు కలిపి అండ్ యూకే సిటిజన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా వచ్చి దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అంటే కంప్లీట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పీరియడ్ పట్టొచ్చు అంటారు? యూజువల్ గా ఇలాంటి మేజర్ క్రాషెస్ కి ఒక కంప్లీట్ కంక్లూజన్ రావాలంటే కొన్ని మంత్స్ పట్టొచ్చు. ఓకే. యాజ్ ఆఫ్ నౌ దీని అర్జెన్సీ ఎక్కువ ఉంది, దీని గురించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది చాలా డిఫరెంట్ స్టేజెస్ పాస్ అవ్వాలి. ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ లో ఏదైనా డిఫెక్ట్ ఉందా, దాని తర్వాత ఎయిర్లైన్ కంపెనీ మెయింటెనెన్స్ లో ఇష్యూస్ ఉన్నాయా, పైలట్ పర్ఫార్మెన్స్ లో ఇష్యూస్ ఉన్నాయా, ఆ వెదర్ ఏమైనా, అన్ని సినారియోస్ ని అసెస్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్ రావాలంటే ఇట్ టేక్స్ మంత్స్ ఆఫ్ టైం. బట్ యాజ్ ద కేస్ ప్రోగ్రెస్ కొత్త ఇన్ఫర్మేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ పైలట్ విషయంలో చూసుకుంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్, నియర్లీ 8,400+ kilometers వాళ్ళు చేశారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు కదా. సో పైలట్ ఫాల్ట్ ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా మనం? పైలట్ అది ఆ సిచ్యువేషన్ కూడా రూల్ అవుట్ చేయలేము కంప్లీట్లీ, అసలు లేదని అనలేము. బికాస్ జరిగింది ఏంటంటే అక్కడ మనకు యాజ్ ఫార్ యాజ్ ఎవిడెన్స్ ఏముందంటే, కనిపించే ఎవిడెన్స్ ఏముందంటే
ఎక్స్టర్నల్ గా ఏది డ్యామేజ్ జరగలేదు. ఓకే. ఒక బర్డ్ హిట్ అవ్వడము, లేకపోతే ఇంజిన్ నుంచి ఫైర్ రావడము అండ్ బోత్ ద ఇంజిన్స్ లాస్ అవ్వడం అనేది ఇట్స్ ఫస్ట్ టైం హ్యాపెనింగ్ యెస్. ఆన్ ఇట్స్ ఓన్. హడ్సన్ రివర్ ఇన్సిడెంట్ ఒకటి న్యూయార్క్ లో జరిగింది ఇలాని. అప్పుడు బర్డ్స్ డైరెక్ట్ గా స్ట్రైక్ చేయడం వల్ల 2 ఇంజిన్స్ లాస్ అయ్యాయి. ఓకే. అప్పుడు పైలట్స్ ఏం చేశారంటే హడ్సన్ రివర్ లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్ వాస్ అ వెరీ బ్రేవ్ థింగ్. అప్పుడు అందరూ అందరూ ప్యాసింజర్స్ సేవ్ అయ్యారు ఆ హడ్సన్ రివర్ కేస్ లో. ఓకే. ఓకే. అదొక దాని తర్వాత డ్రూ ఇంజిన్స్ కూడా ఫెయిల్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం. అది కూడా 787 డ్రీమ్ లైనర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సేఫెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తారు. అండ్ అది కూడా వెరీ యంగ్ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ 11 ఇయర్స్ మాత్రమే అనేది దానికి. వెరీ యంగ్ ఏజ్ అన్నమాట Yes. ఎయిర్ క్రాఫ్ట్స్ లో. నాకు తెలిసినంత వరకు ఎయిర్లైన్స్ ఆర్ యూజింగ్ 50, 40, 30 ఇయర్స్ ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇంకా యూస్ చేస్తున్నారు. మ్మ్. సో ఎయిర్ ఇండియా కూడా రీసెంట్లీ 747 రిటైర్ చేసేసరికి దాని ఏజ్ వచ్చి 40 ఇయర్స్ ఉంది. ఓకే. సేమ్ ఎయిర్ ఇండియా. సో మ్మ్. అలాంటప్పుడు దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఎయిర్లైన్స్ అండ్ పైలట్ ఎర్రర్ ఏదైనా ఉండొచ్చు అంటే మనకి ఇక్కడ ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఐ టెల్ 50 feet to 100 feet ఇస్ ద టైం ల్యాండింగ్ అయినా రిట్రాక్ట్ అవ్వాలి, లోపలికి వెళ్ళిపోవాలి. అది జరగలేదు ఇక్కడ. అండ్ అందరూ ఫ్లాప్ సెట్టింగ్స్ మీద ఫ్లాప్ 5 ఉంది అట్లా జరిగింది. బట్ ఎక్కడ కూడా వీడియోలో మనకు అది క్లియర్ గా Clear. కనిపించట్లేదు. Yes, yes. సో ఫ్లాప్స్ ఆర్ ల్యాండింగ్ గేర్ లోపలికి పోకపోవడం అనేది ఒక మేజర్ కన్సర్న్ ఇక్కడ. అదంతా అదే పోలేదా, లేకపోతే ఇస్ ఇట్ అ పైలట్ ఎర్రర్ దట్ ఆ ల్యాండింగ్ గేర్ లోపలికి రిట్రాక్ట్ అవ్వకుండా ఏమన్నా ఇన్స్టెడ్ ఆఫ్ రిట్రాక్టింగ్ ల్యాండింగ్ గేర్ ఫ్లాప్స్ రిట్రాక్ట్ చేస్తున్నా సరే ఏరోప్లేన్ విల్ సింక్. అంత Okay. హెవీ ఎయిర్ క్రాఫ్ట్. ల్యాండింగ్ గేర్ అనేది ఎట్లా అంటే యూజువల్లీ ఒక సర్టెన్ హైట్ తర్వాత 50 feet or 100 feet తర్వాత స్పీడ్ బ్రేకర్ లాగా ఎక్కువ ఫాస్ట్ పోనీదు, లిఫ్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే. ఓకే. సో లిఫ్ట్ అనేది జనరేట్ కానప్పుడు ఏమవుతుంది, యూజువల్లీ ఏరోప్లేన్ అంత హెవీ ఎయిర్ క్రాఫ్ట్ సింక్ అవుతుంది. ఓకే. మనం ఎంత పవర్ ఇచ్చినా సరే లిఫ్ట్ అనేది లేనప్పుడు, సంథింగ్ టు పుష్ అనేది లేనప్పుడు ఏదో కింద నుంచి లాగుతున్నట్టు, ఆ లాగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఛాన్సెస్ ఆఫ్ క్రాషింగ్ ఆర్ మోర్. అదే లైక్లీగా సో టేక్ ఆఫ్ కన్నా ల్యాండింగ్ అనేది చాలా ప్రెజర్ తో కూడింది అంటున్నారు. అలా ఏం లేదు. సో మోస్ట్ ఫెటాలిటీస్ ఏదైతే జరిగాయో ఏవియేషన్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ దెమ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడే జరుగుతాయి. మిడ్ ఫ్లైట్ లో జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. 80 to 90% ఏదైతే జరిగాయో అన్ని టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ద క్రిటికల్ టైమ్స్ అన్నమాట. ఓకే. ప్యాసింజర్స్ తో సహా అందరూ అటెంటివ్గా ఉంటారు ఆ టైంలో. మొత్తం కామ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది ఏరోప్లేన్ లో. ఎప్పుడైనా ఇఫ్ యూ అబ్జర్వ్, ఎస్పెషలీ టేక్ ఆఫ్ ఇస్ సంథింగ్ దట్ ఇంకా పవర్ అనేది ఎక్స్ట్రీమ్ గా వాడతారు. ఇంజిన్స్ మీద ఉండే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది టేక్ ఆఫ్ టైంలో. టేక్ ఆఫ్ టైంలో. ఓకే. సో అలాంటప్పుడు మొత్తం కాక్పిట్ అండ్ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అనేది పర్ఫార్మెన్స్ అట్ ద పీక్ ఉండాలి ఆ టైంలో. ఓకే. ఓకే. సో వెన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు V1 అనే ఒక స్పీడ్ ఉంటుంది. ఒక స్పీడ్ సెట్టింగ్స్ V1 అనే ఒక స్పీడ్ దాటింది. అది దిస్ ఎయిర్ క్రాఫ్ట్ అరౌండ్ 280 to 300 ఉంటుంది. ఓకే. 300 km/h స్పీడ్ తో వెళ్ళేటప్పుడు ఇంకా యువర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఫిట్ ఫర్ టేక్ ఆఫ్. దాని ముందు ఏదన్నా వస్తే యూ కెన్ స్టాప్ ఆన్ ల్యాండ్, అంటే గ్రౌండ్ మీద ఆగే ఛాన్స్ ఉంటుంది. కానీ వన్స్ ఆ దాటిన తర్వాత ఆగలేదు, ఆగకూడదు. యూ హ్యావ్ టు కంటిన్యూ. తర్వాత అసెస్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఏదైతే. ఇక్కడ V1 అనే స్పీడ్ వరకు కూడా బాగానే టేక్ ఆఫ్ అయింది. ఓకే. టేక్ ఆఫ్ రోల్ వాస్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే 150 to 150 feet హైట్ రీచ్ అయిందో, సో దేర్ సంథింగ్ వెంట్ రాంగ్ వేర్ ద ల్యాండింగ్ గేర్ వాస్ టు బి రిట్రాక్టెడ్ విచ్ ఇట్ డింట్. అలాంటి టైంలో రిట్రాక్ట్ అవ్వలేదు. సో పైలట్ ఎలా అంటే మీరు చెప్పినట్టు సబర్వాల్ గారి హీ హాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, 8,200. బట్ ఇఫ్ సీ ద ఫస్ట్ ఆఫీసర్ అండ్ 1,000 hours ఎక్స్పీరియన్స్ ఉంది. గ్లోబల్ గా స్టాండర్డ్స్ తీసుకుంటే అపార్ట్ ఫ్రమ్ ఇండియా, ఒక జెట్ ఇంజిన్ లో లేకపోతే ఇట్లాంటి లాంగ్ హాల్ ఫ్లైట్స్ గనక ఎయిర్లైన్స్ రిలీజ్ చేయాలంటే యాజ్ అ ఫస్ట్ ఆఫీసర్ గా 1,500 hours అనేది ఉండాలి. ఓకే. ఎక్సెప్ట్ ఇండియా. సో అది ఇన్ఎక్స్పీరియన్స్ అంటారా లేదా అనేది ఇట్స్ అథారిటీస్ టు డిసైడ్. బట్ గ్లోబల్ ఉండే స్టాండర్డ్ అనేది 1,500 hours ఉంటే మేజర్ ఎయిర్లైన్స్ లో జెట్ ఇంజిన్స్ లో రిలీజ్ చేస్తారు యూజువల్లీ పైలట్స్ ని. ఓకే. ఓకే. సో అక్కడ ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఫాల్ట్ ఏమన్నా ఉందా అనేది కూడా తెలియాలి. సో మనకు బ్లాక్ బాక్స్ ద్వారానే అసలు ఏం జరిగింది అనేది అయితే మనకి ఒక క్లారిటీ రావాల్సింది. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకున్నట్టు మీరు ఏదైతే చెప్పారో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, సో దీనివల్ల ఏంటి అంటే చాలా రూమర్స్, అంటే చాలా వరకు మనకి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటి అంటే పాస్ట్ 10 years లో కూడా మనం చూసుకుంటే ఒక 90% క్రాషెస్ కూడా ఈ బోయింగ్ వల్లనే అయ్యాయి అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ అనుకోవచ్చా మనం? బోయింగ్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఒక బిగ్ ఎకనామికల్ గేమ్ చెప్పాలంటే. ఎయిర్ బస్ అండ్ బోయింగ్ ఆర్ మేజర్ కంపెనీస్. ఏవియేషన్ వరల్డ్ ని 95% వాళ్ళే డామినేట్ చేస్తారు వరల్డ్ వైడ్ గా. ఎయిర్ బస్ జర్మన్ అండ్ ఫ్రాన్స్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ అండ్ బోయింగ్ ఫ్రమ్ అమెరికా.
సో, ఈ రెవల్యూషన్ అనేది మనకు జరిగిన ఇన్సిడెంట్స్ 787 డ్రీమ్ లైనర్‌లో ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. యెస్. చిన్న అవును. చిన్న ఇన్సిడెంట్స్ విల్ హ్యాపెన్. యాస్ ఆన్ టుడే 1200 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఫ్లై అవుతున్నాయి. ఆల్ అక్రాస్ ద వరల్డ్. మన ఇండియాలో 22 ఉన్నాయి. సో, ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడో చిన్న దట్ హ్యాపెన్స్ వెరీ కామన్. ఓకే. అది 100% సక్సెస్ రేషియో దేనికి కూడా ఉండదు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డ్రీమ్ లైనర్ అది 99 ఆ ప్రొడక్టివిటీ ఆర్ అంతవరకు రీచ్ అయింది ఇది. ఆ ప్రాబబిలిటీ వరకు. బట్ దిస్ వన్ ఇన్సిడెంట్ వేర్ ఫెటాలిటీస్ వేర్ ఇన్వాల్వ్డ్. ఓకే. అంటే మనుషులు చనిపోయే ఇన్సిడెంట్ ఇది ఫస్ట్ టైమ్ జరగడం. యెస్. ప్రీవియస్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 737 మ్యాక్స్ అనే ఎయిర్‌క్రాఫ్ట్ మీద జరిగింది. దానికి ఉండే టెక్నికల్ ఆటోమేషన్ ఇష్యూస్ వల్ల, సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ వల్ల, ఎంకాస్ అనే సిస్టమ్‌లో జరిగిన ఫాల్ట్స్ వల్ల మేజర్ యాక్సిడెంట్ అంటే ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఒకటే యాక్సిడెంట్ జరిగింది. రీసెంట్లీ బిఫోర్ 5, 6 ఇయర్స్ జరిగినట్టుంది. దెన్ దాంట్లో అరౌండ్ 250 పీపుల్ లైఫ్ లాస్ అయ్యారు అక్కడ. యెస్. యెస్. సో, దట్ వాస్ అ డిఫరెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ కంప్లీట్‌లీ. డిఫరెంట్ టెక్నాలజీ, డిఫరెంట్ ఎయిర్‌క్రాఫ్ట్. దాని నుంచి 737 మ్యాక్స్‌లు అనేది కంప్లీట్‌లీ కొన్నేళ్ళు ఆపేసి, దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ దే ఆర్ రీసెంట్లీ లాంచింగ్ ఒక్కొక్కటి ఇంట్రొడ్యూస్ అయితున్నాయి. బట్ బోయింగ్ అనేది ఒక ట్రస్టెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ సిన్స్ లాంగ్ టైమ్. బట్ చాలా మంది ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత సోషల్ మీడియాకి వచ్చి లైక్ వాళ్ళ మెయింటెనెన్స్ బాగోదు ఆర్ ఏదో ఒక సిటీ బస్సులో వెళ్ళిన ఫీలింగ్ ఉంది ఆ విధంగా చెప్తున్నారు. అండ్ అలాగే మెయిన్గా ఏంటి అంటే డీజీసీఏ వాళ్ళు చెప్పినా కూడా వినకుండా టేక్ ఆఫ్కి అయితే స్టార్ట్ అయ్యారు అని అంటూ వినిపిస్తుంది. అలాంటి సినారియో ఐ డోంట్ థింక్ సో. డీజీసీఏ వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వద్దు అని చెప్పి ఉంటారని దట్ అదంతా ఫాల్స్ అనుకోవచ్చా? సో, అదంతా ఫాల్స్. బట్ ఏం మెయింటెనెన్స్ యాస్ ఎ కస్టమర్ సర్వీస్ ఆర్ ఆ ఇష్యూస్ ప్రతి ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉంటాయి. ప్రతి ఎయిర్‌లైన్స్‌లో ఉంటాయి. టేక్ ఎనీ బిగ్ ఎయిర్‌లైన్స్ ఇన్ ద వరల్డ్ బేసిక్‌లీ. అపార్ట్ ఫ్రమ్ వెరీ ఫ్యూ ఎయిర్‌లైన్స్ ఇప్పుడు యునైటెడ్ ఆర్ అమెరికన్ ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయి. మేజర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా ఆపరేట్స్ అరౌండ్ 200 ఎయిర్‌క్రాఫ్ట్స్. ఓకే. అందులో 1, 2 ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో కస్టమర్ సర్వీస్ ఎండ్‌లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది దట్స్ వెరీ కామన్. అదే ఈ క్రాష్‌కి రీజన్ అంటే అబ్సల్యూట్‌లీ నాట్. ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ పనిచేయట్లేదు. అది ఇది ఐ హావ్ సీన్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సెన్సేషనలిజం దెన్ యాక్చువల్ ఫ్యాక్ట్స్. ఓకే. హి ఈస్ జస్ట్ ఎ ప్యాసింజర్ అండ్ అతని స్క్రీన్ మీద అది పనిచేయట్లేదు. సో, దానికి క్రాష్‌కి సంబంధం ఉందా అంటే నో, అబ్సల్యూట్‌లీ నాట్. దానికి ఏ ఓకే. సంబంధం లేదని అంటాను నేను. సో బోయింగ్ అయితే బెస్ట్ అని చెప్తారా? బోయింగ్ బెస్ట్ అంటే దే ఆర్ సర్వింగ్ రియల్లీ గుడ్. ఓకే. బోయింగ్ బెస్ట్ అని యూ కాంట్ జడ్జ్ దెమ్ బేస్డ్ ఆన్ యాక్సిడెంట్స్ కెన్ అక్కర్ ఎనీవేర్ ఎనీ టైమ్. దీన్ని ఒక యాక్సిడెంట్‌గా చూస్తే ఐ థింక్ సో. అలా నేను ప్రెజెంట్ అయితే దీన్ని ఒక ఎర్రర్‌లా కాకుండా ఒక యాక్సిడెంట్‌గా చూస్తే దాన్ని యాక్సిడెంట్‌లా ట్రీట్ చేస్తే విల్ గెట్ మోర్ ఆన్సర్స్ అని నా ఫీలింగ్. యెస్. యెస్. ఇంకా కొన్ని మంత్స్ టైం ఉంది కాబట్టి చూడాలి అసలు యాహ్! ఏం జరిగిందని. అండ్ మెయిన్‌గా ఏంటి అనంటే ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో ఈ ఇష్యూకి సంబంధించి మీకు ట్రైనింగ్‌లో ఎలాంటి ప్రికాషన్స్ ఏమన్నా ఇస్తారా? యాహ్! యాస్ నాట్ జస్ట్ మీ అండ్ ప్రతి పైలట్ కూడా దే గో త్రూ విగరస్ ట్రైనింగ్. ఎస్పెషల్లీ ఇన్ సచ్ సిట్యుయేషన్స్ అన్నమాట. ఇంజిన్ ఫెయిల్ అయితే ఎలా డీల్ చేయాలి? ఓకే. ఎలా ల్యాండ్ చేయాలి ప్లేన్‌ని? ఏ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్యాసింజర్స్ పానిక్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేయాలి? ఇట్లాంటి చాలా అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మల్టిపుల్ సిట్యుయేషన్స్‌లో, మల్టిపుల్ సీనరీస్, మల్టిపుల్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి రిపీటెడ్‌గా ప్రాక్టీస్ ఉండనే ఉంటుంది. ఈ కేస్‌లో ఏంటంటే ద రియాక్షన్ టైమ్ వాస్ వెరీ షార్ట్. వితిన్ సెకండ్స్. హాఫ్ ఎ మినిట్ మోస్ట్‌లీ. హాఫ్ ఎ మినిట్‌లో ఏదైనా జరుగుతుంది అనుకునేది లైక్ ఎనీ హెల్ప్ ఆర్ ఎనీథింగ్ కుడ్ హావ్ బీన్ డన్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఏదో ఒక తప్పు వల్లనో, ఏదో చిన్న పొరపాటు వల్లనో జరిగిన ఇన్సిడెంట్ కాదు. సీరీస్ ఆఫ్ మిస్టేక్స్ కంటిన్యూయస్‌గా జరిగితేనే ఒక పెద్ద యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ఏవియేషన్. ప్రతి ఇన్‌స్ట్రుమెంట్‌కి, ప్రతి డివైస్‌కి ఒక బ్యాకప్ అనేది ఉంటుంది. ఒక ఇంజిన్‌కి ఇంకో ఇంజిన్ బ్యాకప్ ఉంటుంది. ప్రతి దానికి బ్యాకప్ అనేది వెరీ కంపల్సరీ ఇన్ ఎవ్రీ ఎయిర్‌క్రాఫ్ట్ అన్నమాట. సో, బట్ అవన్నీ బైపాస్ అయ్యి ఒక ఫేటల్‌గా ఇంత ఇన్సిడెంట్ జరగడం అనేది దట్స్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి ఫిగర్డ్ ఔట్. ఓకే. ఓకే. సో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లా అయిందంటే ఆఫ్టర్ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లైట్ జర్నీ చేయాలంటేనే భయపడుతున్నారు. నేను యాజ్ ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టు వన్ ఆఫ్ ది సేఫెస్ట్ జర్నీ ఏంటి అంటే ఫ్లైట్ జర్నీ అని చెప్పా. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అరే ఎక్కితే మళ్ళీ ఎక్కడ క్రాష్ అయితదని టెన్షన్ పడుతున్నారు. మీరేం చెప్తారు? ఫ్లైట్ జర్నీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ అని నేను చెప్తా. ఇంకా స్టిల్ ఐ బిలీవ్ దట్. ఇన్సిడెంట్స్ ఆర్ యాక్సిడెంట్స్ హ్యాపెన్. దే అక్కర్ అన్‌ఫార్చునేట్‌లీ. ఇప్పుడు మనం ఇలాంటి సిట్యుయేషన్ ఉండాల్సి వస్తుందని నో వన్ వుడ్ హావ్ ఎక్స్‌పెక్టెడ్. యెస్. వాట్ హ్యాపెండ్ అనేది చాలా చాలా బాధాకరం. కానీ దానివల్ల ఏవియేషన్ ఇస్ సేఫ్ కాదు. బికాజ్ చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒక ఏవియేషన్ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే చాలా స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు యాస్ ఎ పైలట్‌గా నేనేం చేస్తాను? నా డ్యూటీ వరకు నేనేం చెప్తానంటే నేను టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రతిసారి నా ఎయిర్‌క్రాఫ్ట్ చూస్తా. దట్స్ ఎ ప్రోటోకాల్. ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్‌గా నా స్టాండర్డ్స్‌కి మ్యాచ్ అయితేనే, వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్‌లో ఉంటేనే అండ్ ఇఫ్ ఐ ఫీల్ సేఫ్ దట్ ఐ కెన్ ఫ్లై అన్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్పుడే నేను టేక్ ఆఫ్ చేయగలను. ఓకే. ఓకే.
అండ్ ఇది హౌ ఇట్స్ పోర్ట్రేడ్ అంటే ఎయిర్ లైక్ ఫ్లై చేయడం అనేది చాలా అన్‌సేఫ్. ఇట్స్ నాట్ ఎ థింగ్. రీసెంట్‌లీ ఒక స్టడీస్‌లో ప్రాబబిలిటీలో చూసుకుంటే ఒక పర్సన్ ఒక ఇండివిడ్యువల్ రోజు ఫ్లై చేస్తుంటే ఎప్పుడో ఒక 1000 ఇయర్స్‌కి ఫేటల్ యాక్సిడెంట్ ఏదైనా అయ్యే ప్రాబబిలిటీ ఉందంట. ఓకే. సో స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్. అండ్ ఇండియాలో కూడా ఇలాంటి యాక్సిడెంట్ అనేది చాలా ఆఫ్టర్ ఐ గెస్ 2000 తర్వాత యెస్. ఇంత ఫేటల్ యాక్సిడెంట్ అనేది 25 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. అవునవును. సమ్‌వేర్ లైక్ టేక్ లా ప్రాబబిలిటీస్ వన్ ఆఫ్ తీసుకుంటే ది డేంజరస్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు యాహ్! ఇది. ఇట్స్ ద మోస్ట్ ఫేటల్ ఇన్సిడెంట్ అన్‌ఫార్చునేట్‌లీ. బట్ లా ఆఫ్ ప్రాబబిలిటీస్ తీసుకున్నా సరే దిస్ స్టిల్ ఎ సేఫ్ జర్నీ అనే నేను చెప్తా. రైట్. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైతే అహ్మదాబాద్ ఫ్లైట్ ఏదైతే ఉందో, ఈ ఫ్లైట్ ఆల్మోస్ట్ 110కి స్టార్ట్ అవ్వాల్సింది 140కి టేక్ ఆఫ్ అయింది అని చెప్తున్నారు కదా! సో ఎందుకు ఈ ఫ్లైట్ డిలే ఎందుకు అవుతుంది అసలు? యూజువల్లీ డిలే అవ్వడానికి అసలు ఫస్ట్ మనకి ఇక్కడ అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్ ఎందుకు వెళ్తుందని మనం చూడాలి. లెట్స్ గో టు ద బేసిక్స్ ఇక్కడ. యూజువల్‌గా ఇది జూన్ 12థ్ వరకు మే 12థ్ వరకు ఓకే. ఈ ఫ్లైట్ అనేది వాస్ ఎ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు లండన్. ఓకే. ఎప్పుడైతే మనకి వార్ అనేది స్టార్ట్ అయిందో వేర్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ షట్ డౌన్ అయింది. సో ఫర్ ఫ్యూయల్ బేసిస్ దీన్ని రీరౌట్ చేసుకొని అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయ్యి ఫ్యూయల్ పట్టించుకొని ఇనఫ్ ఫర్ సఫిషియెంట్ ఫ్యూయల్ ఫర్ 10 అవర్స్. ఆ 10 అవర్స్ ఫ్యూయల్ అహ్మదాబాద్‌లో ఫిల్ చేసి దాని తర్వాత లండన్‌కి వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇది. ఓకే. సో దిస్ వాస్ రీరూటెడ్ అండ్ రోజు వెళ్తుంది. ఎయిర్ ఇండియా 171 అనేది నేను రీసెంట్ డేటా చూస్తే కూడా ఇట్స్ టేకింగ్ ఆఫ్ ఎవ్రీ డే అండ్ కమింగ్ బ్యాక్ ఎవ్రీ డే విత్ ఫిల్లింగ్ ఆఫ్ ఫ్యూయల్. సో కొన్నిసార్లు ఫిల్లింగ్ ఆఫ్ ఫ్యూయల్ కొంచెం లేట్ అయినా సరే లేదా వేరే ట్రాఫిక్ ఉన్నా సరే అండ్ యావరేజ్ టైం తీసుకుంటే అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 10 మినిట్స్ డిలే ఇస్ వెరీ కామన్. ఓకే. ఆ ఎయిర్‌పోర్ట్ యావరేజ్‌గా తీసుకున్న ఒక 24 అవర్స్ పాస్ట్ 30 డేస్‌లో తీసుకుంటే 10 మినిట్స్ డిలే కామన్. అది కాకుండా ఇంకో 15-20 మినిట్స్ డిలే అనేది ఇట్స్ వెరీ ఎక్స్‌పెక్టెడ్. యెస్. అండ్ ఇఫ్ యూ సీ ద బిఫోర్ సెక్టర్ దాని గురించి కూడా చెప్తా. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చిన ఫ్లైట్ వాస్ యాక్చువల్లీ 15 మినిట్స్ ఎర్లీ. సో ఎర్లీ ఆర్ డిలే అనేది వెరీ వెరీ కామన్ ఓకే. ఓకే. ఇంట్లో. సో దానివల్ల ప్రాబ్లమ్ దానివల్ల ఒక డిలే ఏదో సస్పెక్ట్ చేసేందుకు ప్రాబ్లమ్ లేదు. అదే చెప్తున్నా. ఏదంటే ప్యాసింజర్స్ అనేది ఇట్లా డిలే అయితేనో పానిక్ అవ్వకుండా జస్ట్ ట్రస్ట్ ద కెప్టెన్, ట్రస్ట్ ద పైలట్. దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ సేవింగ్ యువర్ లైఫ్. ఈవెన్ టిల్ ఆ క్రాష్ అయ్యేంత వరకు కూడా ఫ్లైట్ ఎక్కడ అన్‌కంట్రోల్డ్‌గా లేదు. స్టిల్ ఒక డీసెంట్ గానే ల్యాండ్ అయింది ఆ ప్లేన్ అనేది. యెస్. యెస్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ ఒక బిల్డింగ్ బ్యాక్ ఉండడం. భాగం తగిలి వింగ్ ఊడిపోయి అండ్ నెక్స్ట్ థింగ్ ఫెల్ డౌన్. యెస్. సో అదే. ఇప్పుడు ఒక పాసెంజర్ ఫ్లైట్ జర్నీ చేయాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలంటే ఫస్ట్ యాస్ ఐ టోల్డ్ పైలట్‌ని ట్రస్ట్ చేయండి ఫస్ట్. ఎయిర్‌లైన్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ రియల్లీ ఫర్ దట్. చాలా థౌసండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఈవెన్ నౌ మన నెత్తి మీద నుంచి వెళ్తున్నాయి. అవును. నో వన్ విల్ ఎక్స్‌పెక్ట్ ఎనీ యాక్సిడెంట్ వుడ్ హ్యాపెన్ అండ్ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. అండ్ ఇలాంటప్పుడు ఐ అండర్‌స్టాండ్ కొంతమంది చిన్న నోటీస్ చేసి నాలెడ్జ్ లేకుండా సేఫో కాకుండా పానిక్ అనేది క్రియేట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా టర్బులెన్స్ వస్తే ఎస్పెషల్లీ. ఓకే. టర్బులెన్స్ విషయంలో చాలా మంది ప్యాసింజర్స్ పానిక్ అయిపోయి సీట్ నుంచి లేచి నో. అక్కడ ఆపరేట్ చేసేవాళ్ళు వెరీ వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. సో ఒక చిన్న టర్బులెన్సో మేబీ హార్డ్ టర్బులెన్స్ ఏదైనా వస్తే దే నో వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ దే విల్ పుట్ దేర్ లైఫ్స్ ఆన్ ద లైన్. వాళ్ళ లైఫ్‌ని లైన్‌లో పెట్టి మరి మీ లైఫ్ కాపాడతారు ఇక్కడ. మీరు ఎనీ ఫేటల్ యాక్సిడెంట్స్ తీసుకున్నా సరే ఈదర్ ఫెటాలిటీస్ ఆఫ్ డెత్ రేట్ ఆఫ్ పైలట్ ఇస్ మోర్ దెన్ ప్యాసింజర్స్. ఓకే. రీసెంట్ ఇన్సిడెంట్స్ తీసుకున్నా సరే ఎక్కడ తీసుకున్నా మీరు పైలట్ అనే విల్ బి ద ఫస్ట్ పర్సన్ యెస్. ఆ ప్లేన్‌లో అన్‌సేఫ్‌గా ఉండే మోస్ట్ అన్‌సేఫ్ పర్సన్ అనేది పైలట్. సో ట్రస్ట్ దెమ్. పానిక్ అవ్వకుండా జస్ట్ ఫాలో ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. మీ ఫ్రంట్ సీట్‌లో సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. జస్ట్ చూసుకొని ఫాలో అవ్వండి అంతే చాలు. ఓకే. అండ్ మెయిన్‌గా ఏంటి అనంటే ఇప్పుడు యాస్ ఎ పైలట్‌గా అసలు పైలట్ లైఫ్ ఎలా ఉంటుంది? పైలట్ లైఫ్ అనేది పీపుల్ థింక్ అదేదో హెక్టిక్‌గా ఇట్స్ వెరీ నార్మల్ లైఫ్ అనే చెప్పాలి. యాహ్! ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ కాలంలో డే అండ్ నైట్ షిఫ్ట్ రొటేషన్స్ ఉన్నట్టు పైలట్ లైఫ్ కూడా అట్లనే ఉంటాయి. ఓకే. పర్ 24 అవర్స్ పైలట్ ఈస్ ఓన్లీ సపోజ్డ్ టు ఫ్లై ఫర్ 8 అవర్స్. సో ఆ 8 అవర్స్ తర్వాత హి ఈస్ గెట్టింగ్ అడిక్వేట్ ఆఫ్ రెస్ట్, అడిక్వేట్ ఆఫ్ స్లీప్. ఓకే. సో డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ అన్నమాట. పైలట్ లైఫ్ అనేది ఇట్స్ బావుంటుంది నా ప్రకారం చెప్పాలంటే. బట్ అగైన్ ఇట్స్ స్ట్రెస్‌ఫుల్ ఆర్ నాట్ స్లీప్ సైకిల్స్ డిపెండ్స్. యాస్ ఎ పైలట్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఫ్లై చేసేటప్పుడు? సింపుల్ థింగ్ మా పైలట్స్‌కి ఏం చెప్తానంటే చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ జాగ్రత్తగా చూసి దాన్ని ఫాలో అయితే 90% ఆఫ్ ద టైమ్స్ ఏ ప్రమాదం జరిగే ఛాన్స్ లేదు. ఓకే. ఒకవేళ చిన్న చిన్న ఎర్రర్స్ కూడా కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్. పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా? అల్టిమేట్‌లీ వన్స్ కాక్‌పిట్‌లో ఉన్న తర్వాత ఇట్స్ పైలట్స్ కాల్. వాళ్ళు ఏది చెప్తే అదే. నోబడీ కెన్ క్వెషన్ ఎనీథింగ్ ఇఫ్ ఎ పైలట్ హస్ టేకెన్ ఎ కాల్. ఓకే. యాహ్! మేబీ కాక్‌పిట్ బయట నేను 100 మంది క్వెషన్ చేయొచ్చు. కానీ కాక్‌పిట్ లోపల ఉన్నప్పుడు ఏ పైలట్‌ని క్వెషన్ చేయకూడదు. ఇట్స్ అప్ టు హిస్ చాయిస్. బట్ ఆ చాయిస్ అనేది కాస్త
వైస్ గా తీసుకోవాలి, ఓకే. అదే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక పైలట్ చాలా స్ట్రెస్ ఉంటుంది అంటారు కదా, లైక్ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు కానీ ఆర్ ల్యాండింగ్ చేసేటప్పుడు కానీ చాలా స్ట్రెస్ ఉంటుంది అన్నారు కదా, సో దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? అదే కంటిన్యూస్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్, మజిల్ మెమొరీ అనేది చాలా అలవాటు అయిపోతుంది అనమాట ఒక పైలట్ కి. ఒక ఎయిర్పోర్ట్ కి అప్రోచ్ అవుతున్నప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్, ప్రొసీజర్స్ ఎలా ఫాలో అవ్వాలి. ఒక మెషిన్ కూడా చాలా అడ్వాన్స్ మెషిన్స్, మనం కూడా వాటికి సహకరిస్తూ అది మన సహకరిస్తూ ఉంటే అలాంటప్పుడు ఇంకా ఇలాంటి యాక్సిడెంట్స్ అనేది జరగవు. ఓకే. ఇట్స్ అంటే మజిల్ మెమొరీ బేసిక్లీ. ఓకే. ఓకే. ఇప్పుడు మన ఈ ఇన్సిడెంట్ కోసం మాట్లాడుకుంటే లైక్ ఒక ఫ్లైట్ ఇన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి పర్ డేలో అట్లా ఏమైనా ఉంటుందా? లైక్ ఒక 8 అవర్స్ ట్రావెల్ చేయాలి ఆర్ 4 to 5 అవర్స్ మాత్రమే ట్రావెల్ చేయాలి ఆర్ మెయింటెనెన్స్ కి ఇంత టైం తీసుకోవాలి అట్లా ఏమైనా ఉంటుందా ఒక ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు? అలా ఉంటాయి, బట్ ఎగ్జాక్ట్లీ అది డిపెండ్స్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ టైప్ అనేది. ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, లేకపోతే వెరీ టైనీ ఎయిర్ క్రాఫ్ట్, సింగిల్ ఇంజిన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మాక్సిమం డ్యూరేషన్ ఒక డేలో ఎంత ఉండాలి అనేది బేస్డ్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్ వేరీస్ అనమాట. డిపెండ్ అయ్యి దానికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే. స్టాండర్డ్ గేమ్ ఉంటుంది అట్లా. ఓకే. జనరల్ గా అయితే ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఒక టైం పీరియడ్ ఉంటుంది. కంటిన్యూస్ గా ఇన్ని అవర్స్ ఫ్లై చేయకూడదు, ఇన్ని అవర్స్ ఫ్లై చేయాలి. ఇస్ ఇట్ సేఫ్ టు ఫ్లై? ఇప్పుడు ఒక నార్మల్ స్మాల్ ఏరోప్లేన్ తీసుకొని నేను లండన్ లేకపోతే 15 అవర్స్ కంటిన్యూస్ ఫ్లై చేస్తా అంటే ఏరోప్లేన్ సహకరించదు మనకి. ద ఇంజిన్ కాన్ టేక్ ద లోడ్ అండ్ ఫ్యూల్ ఆల్సో అంత ఉండదు దాంట్లో. అండ్ మెయిన్ థింగ్ చాలా మంది ఏంటంటే ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్యూయల్ ప్రాబ్లమే వచ్చింది అని అంటున్నారు కదా, అంటే అంత వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఫ్యూయల్ ప్రాబ్లం రావడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు మనకి? ఫ్యూయల్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వింగ్స్ లో ఫుల్లీ ఫ్యూల్ లోడెడ్ అయి ఉంది. టేక్ ఆఫ్ కాబట్టి 10 అవర్స్ వెళ్ళాలి. అండ్ టేక్ ఆఫ్ వెయిట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ల్యాండింగ్ వెయిట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు టేక్ ఆఫ్ వెయిట్ 100 ఉంది అనుకోండి, ల్యాండింగ్ వెయిట్ వచ్చేసరికి ఒక 70 ఉండాలి. ఎందుకంటే ఫ్యూల్ బర్న్ అయిపోతుంది. ఆ 30 kgs ఆఫ్ ఫ్యూల్ ఏదైతే ఉందో బర్న్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు, హార్డ్లీ 1 kg బర్న్ అయి ఉంటుందేమో మొత్తం టేక్ ఆఫ్ లో. సో అలాంటప్పుడు ఆ పడంగానే పెద్ద ఎక్స్ప్లోషన్ రావడానికి మెయిన్ రీజన్ ఫ్యూల్ ఉండడం. ఆ బ్లాక్ స్మోక్, దాంట్లోనే ప్లాస్టిక్ అంతా బర్న్ అయ్యి ఫ్యూల్ బర్న్ అయ్యేసరికి అదే ఆ ఎక్స్ప్లోజన్ రావడానికి అండ్ చుట్టుపక్కల ఉండే డెత్ రేట్స్ ఎక్కువ కావడానికి అదే రీజన్. సో ఇంతమంది ప్రాణాలు పోవడానికి కూడా మేబీ ఫ్యూయల్ అనుకోవచ్చా? అవ్వచ్చండి. బర్నింగ్ ఉండే దాని క్రాష్ కంటే, యాక్చువల్ క్రాష్ కన్నా దాని నుంచి వచ్చిన మంటల వల్ల చనిపోయిన చాలా మంది ఉంటారు. అవునవును. బై గాడ్ గ్రేస్ ఒక్కళ్ళు మాత్రమేనా, అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా బతికారని చెప్పొచ్చు. ఇట్స్ అ గుడ్ థింగ్. సో మరి చూడాలి ఇలాంటి క్రాషెస్ ఇంకా జరగకుండా ఉండాలి. సో మీరేం చెప్తారు ఈ ఇన్సిడెంట్ కోసం ఫైనల్లీ? నా ఇన్సిడెంట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వెయిట్, ఏం జరుగుతుందో, ఇన్వెస్టిగేషన్ ఏం బయటపడుతుందో. అంత అథారిటీస్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఉన్నారు అక్కడ. అండ్ దీనివల్ల అందరు జనాలు ప్యానిక్ అయిపోయి ఫ్లైట్స్ వెళ్ళకుండా ఉండేది అదంతా కాదు. ఇట్స్ స్టిల్ సేఫ్. ఇన్సిడెంట్స్ హ్యాపెన్, వాట్ హ్యాపెన్ వాజ్ అన్ఫార్చునేట్, కానీ జరుగుతాయి. బట్ దానివల్ల మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీని క్వశ్చన్ చేయడము, లేకపోతే పర్సనల్ బ్లేమ్ చేయడము, ఒక ఇండివిజువల్ను లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పైలట్నో లేదా ఎయిర్ ఇండియా కంపెనీనో, ఇట్స్ వెరీ ఎర్లీ టు బ్లేమ్ ఎనీవన్ సో సూన్. అంటే రీసెంట్ గా ఒకటి మర్చిపోయినా నేను, మీ ఇన్స్టా స్టోరీలో ఒకటి పోస్ట్ చేశారు, లైక్ ఏది లేకుండా మీరు అట్లా చేయొద్దు, స్ప్రెడ్ చేయొద్దు అని. అసలు ఎందుకు అది పెట్టాలనిపించింది? ఫస్ట్ ఏంటంటే ఇక్కడ విల్ బి వెరీ సూన్ టు పాయింట్ ఫింగర్స్ ఎవరి మీద, మనం తొందరగా బ్లేమ్ చేసుకోవాలి. అది కాకుండా యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక యాక్సిడెంట్ లా చూడకుండా దాన్ని ఏదో దాని గురించి కన్స్పైర్ చేయడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు మనం ఇమీడియట్లీ ఒక పర్సన్ బ్లేమ్ చేయకపోతే దానికి ఒక కంప్లీట్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలో వీ డోంట్ నో హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనేది మనకి ఇంకా తెలియనప్పుడు ఒక పర్సన్ రెస్పాన్సిబుల్ అని చెప్తే దానికి మనకి అంత ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ దొరకపోవచ్చు మనకి. సో ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ నాట్ స్పెక్యులేట్. జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా లింక్ అవుతుంటాయి, చాలా డాట్స్ విల్ కనెక్ట్ వెరీ సూన్ ఏమైతుంది అనేది. దర్ ఎక్స్పర్ట్స్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ అన్ని బయటపడతాయి. సో చూడాలి అసలు ఏం జరిగింది ఏంటి అనేది. కొన్ని మంత్స్ టైం పట్టినా సరే అసలు నిజం ఏంటి అనేది తెలియాలి, అసలు ఎలా జరిగింది ఏంటి. అండ్ అలాగే ఏదైతే ఆ కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ లో కానీ బ్లాక్ బాక్స్ లో కానీ ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది అనేది మనం కూడా వెయిట్ చేయాలి మీరు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.